హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు టైం వచ్చేసి పొద్దున్నే 7 అయింది. పొద్దున్నే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఇంకా పిల్లలు ఎవరు లేవలేదు, చిన్నోడు ఒకటి లేచేశాడు. ఆయన 3కి 4కి 5కి ఎలా అంటే అలా లేచేశాడు. అందరికంటే ముందు చూడండి కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా ఏం చేయలేదు, సామాన్లు అన్నీ అట్లే ఉన్నాయి సింక్లో. రాత్రివన్నీ కిచెన్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఈ ఇంట్లోకి వచ్చి ఒక 10 డేస్ ఉంటుందేమో అంతే. బయట చొప్పి ఆ కాలం అంతా బాగా వాసన వచ్చేసి దోమలన్నీ వస్తుంటే నిన్ననే వాళ్ళు బండలన్నీ వేసేసారు. దోమలన్నీ వస్తున్నాయి, పిల్లలకి అన్ని దోమలు కొరుకుతున్నాయని చెప్పేసి చెప్పింటే వాళ్ళు నిన్న వచ్చి చేపించారు ఇంటి వాళ్ళు. ఒకసారి అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇది కూడా నైట్ వర్షం పడింది, పైనుంచి ఏదో రాలుతుంది, తడికేమో అంత రాలింది, కసువు అంతా కొట్టాలి. చూడండి ఒకసారి బయట చూసేయండి. సిమెంట్ అంతా అలాగే ఉంది. వాటర్ వేసి అంతా క్లీన్ చేసేయాలి పిల్లలు లేచేలోపు, లేదంటే కాదు పని, అస్సలు కాదు పిల్లలతో. చూడండి ఎక్కడవక్కడే ఉన్నాయి. నైట్ అయింది పని అయిపోయేలోపు. ఇదంతా వాటర్ చల్లేయాలి. సిమెంట్కి అంతా ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో అదంతా వేసిపోయారు వాళ్ళు. అంతా నీట్గా చేసేసారు. ఇప్పుడు బండలన్నీ వేసేసి బండి పెట్టుకునేకి దానికి కూడా వీలుంది. ఇప్పుడు ముగ్గు వేసుకునేటప్పుడు అస్సలు కుదరలేదండి. పక్కింటి వాళ్ళు కూడా మా ఇంటికంటే మా ఇంటి దగ్గరికి వాటర్ వస్తున్నాయని చెప్పి గొడవ అసలు. అందుకే ఆ గొడవ మేము పడలేము, మాకు ఫస్ట్ కాలువ చేయించండి అని చెప్పింటే ఓనర్ వాళ్ళు వచ్చి చేయించేశారు. లేదంటే కొద్దిగా వాటర్ పోయేసరికి ఏదో అయిపోయినట్టు గొడవ చేసేసారు వాళ్ళు. మేము ఎక్కడ గొడవ పడదామో, ఫస్ట్ మాకు ఈ కాలువ చేసేయని అని చెప్పింటే చేయించారు వాళ్ళే నైట్. చూడండి లోపల ఏం చేస్తున్నారో చూసేద్దాం ఒకసారి. చూడండి ఇంకా పిల్లలు లేవలేదు, చిన్నోడు ఒకటి లేచాడు. చిన్నోనికి నిద్ర రాదు అసలు, తనే పని చేస్తానేమో అన్నట్టు పొద్దున్నే లేచింటాడు. చూడండి ఈ టైంకి అప్పుడే ఆవలిస్తున్నాడు. అలాగే ఆటలాడుతూనే ఉంటాడు. ఇంకా స్నానం చేయించే వరకు అస్సలు పడుకోడు. చూడండి చూస్తున్నాడు. ఎవరు లేవలేదు, ఇంకా పెద్ద పాప లేవలేదు, చిన్న పాప లేవలేదు. తను ఒక్కటే లేచి ఆడుకుంటున్నాడు. చిన్న పాప పడుకుంది, పెద్ద పాప కూడా అటు సైడ్ పడుకుంది. చూడండి చిన్నోడు ఒకటి మధ్యలో ఆడుకుంటున్నాడు. తర్వాత వాళ్ళు పడుకునే లోపే ఫస్ట్ దోశ వేసేసాను, లేస్తానే ఆకలి అంటారని దోశ వేసేసి చట్నీ చేసేసాను. తర్వాత చిన్నోనికి స్నానం చేయించాలి, పిల్లలకి స్నానం చేయించాలి, ఇద్దరికి, పెద్ద పాపకి చిన్న పాపకి. చూడండి ఒకసారి దోశ వేసేసాను. వేసిన తర్వాత పిల్లలు లేచిన తర్వాత స్నానాలు అయ్యాక తింటారు దోశలు. మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత అయితే అస్సలు పనే కాదు. ఒకరికొకరు అరుచుకునేది, కొట్టుకునేది ఇదే ఉంటుంది రోజంతా. వాళ్ళకి చెప్పడము చేయడము ఇదే సరిపోతుంది. చూడండి నాకి అంటుంది, తను ఎక్కడికో అంగడి పోవాలని డబ్బులు ఇప్పించుకుంది, నాకు ఇవ్వలేదని తిన్నాం. చూడండి తీసుకెళ్ళింది మరి తన చేతిలోది. మరి బొట్టు పెట్టలేదమ్మా నాకు అంటుంది. పెట్టానమ్మా స్టిక్కర్ అంటే విందు. అమ్మకి పాపకి పెట్టినావు అంటుంది, నాకు పెట్టలేదు అంటుంది. చూడండి పెట్టలేదమ్మా అంటుంది. అక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది, చూసుకుంటాం. చూడండి నాకు పెట్టిందా లేదా అమ్మ అని. అసలు తనని అక్క అనని అనదు, పాప అంటుంది. పెట్టానమ్మా అంటే విందు, చూసుకునే వరకు అస్సలు వినదు. బాగా చెప్తుంది. చూడండి బాబుకి స్నానం చేసిన తర్వాత పడుకున్నాడు. పడుకొని ఇప్పుడు లైట్ ఆన్ చేసింటే లేచాడు. చూడండి చూస్తున్నాడు. యశిక చెప్తుంది, అంగడి పోతున్నాం బాబు, వస్తావా అంటుంటే నవ్వుతున్నాడు తను. చూడండి ఏదో అలాగా నవ్విస్తాడు దేవుడు అంటారు కదా మన మాటలకి కొన్నిసార్లు. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఆకుకూర పప్పు చేశాను, రైస్ చేశాను అంతే. అదే కొద్దిగా అది కూడా తీసాను వీడియో అనేది. ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను. ఇది వచ్చేసి స్లోగా పెడితే మరి బోర్ కొట్టేస్తుందని చెప్పేసి ఇదంతా ఫాస్ట్గా పెట్టేశాను. ఆకుకూర పప్పు ఈరోజు రైస్ చేసేసాను. ఎందుకంటే బాబు పడుకున్నాడు కాబట్టి, బాబు పడుకున్నప్పుడే పని చేసుకోవాలండి. తను కొద్దిసేపు కూడా మార్నింగ్ టైం అస్సలు వండుకోడు, ఎత్తుకొని ఉండాలంటాడు బాగా. ఇక్కడ రైస్ ఉడికిపోయింది. ఇక్కడ వచ్చేసి పప్పుకు పెట్టేస్తున్నాను. పిల్లలు కూడా పండుకున్నారు కొద్దిసేపు. 11:30 అలాగ పండుకుంటారు. పడుకొని 12:30 1 కల్లా లేసేస్తారు. మళ్ళీ అన్నం తినే టయానికి ఒకరోజు అస్సలు పడుకోరు. ఇద్దరు కొట్లాడుకునేది లేదా బయటికి పోయేది అలా చేస్తారు. ఇక్కడ వచ్చేసి కుక్కలు ఎక్కువ ఉన్నాయి. బయటికి పంపించాలంటే చాలా భయం వేస్తుంది నాకు, అందుకే పంపిణీ బయటకు అనేది. మేము ఉంటే తప్ప ఎవరో ఒకరు, మా ఆయన లేకుంటే నేనుంటే, లేదా వాళ్ళ నాన్నమ్మ ఉంటే అలా ఎవరైనా ఉంటే ఒకరు పంపిస్తాను తప్ప ఒకరిని అయితే పంపించను.
చిన్నపిల్లలు కదండి, ఈ మధ్య కుక్కల దాడి ఎక్కువ అయిపోయింది. దానికనే ఎక్కడికి పంపించాను ఒంటరిగా. అయితే అంగడి అయితే ఇక్కడే పక్కన ఉంది కాబట్టి వెనకాల డోర్ నుంచి పోతారు వాళ్ళే. అక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ నేనైనా వాళ్ళ నాన్నైనా ఉండాలి, అంతే తప్ప ఒకరినైతే పంపించను. ఇక్కడ పెట్టేస్తున్నాను, పప్పుకు అనేది పెట్టేస్తున్నాను. అంతలోపల వాళ్ళు కూడా లేస్తారు. రైస్ కూడా ఉడికిపోయింది అంతలోపు. చూడండి, రైస్ అనేది అయిపోయింది. మరి వాళ్ళ నాన్న డ్యూటీ నుంచి వచ్చేసాడు, అంతలోపల పని అంతా అయిపోవాలా. ఒక్కరోజు వచ్చేసి రాడు, 4 అవుతుంది 5 అవుతుంది తను వచ్చేలోపు. పప్పు అయిపోయిందండి, తిరువాతకి చేసేసుకున్నాను అంతా. పప్పు రామేసి తిరువాత పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. మరి ఇంకా పిల్లలు వేస్తే ఇంక అస్సలు కాదు, పని అనేది కాదు. తిరువాత వేసేస్తున్నాను. చెప్పు. చూడండి వేసారు.